అండి అందరికీ నమస్తే. ఇక్కడ తెలంగాణ జిల్లాకి సంబంధించిందండి. జన్మకొండ దగ్గర బిజిగిరి అనే ఒక ఊరు ఉందండి. ఊర్లో దర్గా ఉంది. చూడటానికి ఇదంతా ఇగో అడవి ప్రాంతంలో ఉంది. చూడండి, మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు. ఇదంతా మొత్తం అడవి ప్రాంతం లాగే ఉంది. కానీ ఇక్కడ దర్గా అంటే చాలా ఫేమస్ అంట. ఇదంతా అడవి ప్రాంతంలో ఉన్న చాలా ఫేమస్ అంటండి. అందరూ చెప్పారు, కానీ నేను వినటమే కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు, రాలేదు కూడా. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇవాళ వస్తుంటే నాకు ఒంట్లో బాగాలేదనేసి ఈ దర్గాలో మనం ఒక యంత్రం కట్టించుకుంటే మంచి జరిగిద్ది అన్నారు. నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు ఒక 6 నెలలు బట్టి. సరే ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ అని చూడడానికని వచ్చాను. చూడండి, కొండ మీద ఉందండి దర్గా మొత్తం. చాలామంది అంటే చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి. కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటో కూడా తెలియదు నాకు. కానీ ఇక్కడికి రాగానే ఒళ్ళంతా కూడా ఒక లేని ఫీలింగ్స్ వచ్చినాయి, మనశ్శాంతి కలిగిందన్న ఆలోచన అయితే వచ్చింది. చూడండి, జన్మకొండ దగ్గర బిజిగిరి అనే ఊరంట. చాలా బాగుంది. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము మీ అందరితో షేర్ చేద్దాం, ఒకవేళ ఇక్కడ ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళు ఈ ఊరి ప్రాంతం గట్ట ఉంటూ వస్తారని. చూడండి, చాలా అంటే చాలామంది పోతుల్ని, వేటల్ని, కోళ్ళని చాలా పెద్ద పెద్ద ఫంక్షన్ లాగే చేస్తున్నారు. గుడి మాత్రం చాలా ఫేమస్ అంటే ఇది కూడా చూపిస్తాను. నేను నిజంగా ఇక్కడికి ఒక 6 నెలల ముందు వచ్చుంటే నాకు ఇంత నీరసం ఉండేది కాదు అని అనిపిస్తుందండి. ఇక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళకి తాయెత్తులు కడతారంట. చాలా అంటే చాలా. చూడండి, మీరే చూడండి. చూశారు కదా ఎంత జనం ఉన్నారో. చూపిస్తా చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు. ఇంతమంది రావడానికి మరి ఇక్కడ ఏదన్నా ఫెసిలిటీ ఉంటేనే కదా వస్తారు. ఇదంతా దర్గా అండి. ఇది బయట ఓపెన్ ప్లేస్లో కట్టిన ఒక మందిరం మాత్రమే. ఇంకా లోపల ఉంది. నేను లోపల కూడా తీసుకెళ్తున్నా. చూడండి, ఇది లోపల మందిరం అండి. లోపల కూడా చాలా అంటే చాలా అసలైన గర్భగుడి ఇది. కానీ ఇంకొకటి ఉందంట పైన. నేను అక్కడ కూడా తీసుకెళ్తే చూడండి, జనాలు ఎగబడి బాగా వస్తున్నారు. ఇక్కడ చాలా మంచిదని కూడా అంటున్నారు. చూడడానికైతే చాలా బాగుంది. మనస్ఫూర్తిగా అనుకొని వచ్చిన వాళ్ళకి జరుగుతాయి అని మాత్రం అంటున్నారు. నేను అట్నుంచి చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు. ఇక్కడ కూడా షాపులు చాలా అంటే బాగున్నాయి. అంటే ఇంత అడుమైనా సరే చాలా ఫెసిలిటీ ఉన్నాయి. ఇవన్నీ అందరూ వెళ్తున్నారు. షాపులు అంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద కొండలు, కొండ మీద రాళ్ళు. అయ్యో చూడండి, ఇక్కడ మరింత ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇన్ని వస్తున్నాయి. కార్లు, వెహికల్స్. చూడండి, నా కొడుకు కూడా నీరసంగా ఉన్నాడనే తీసుకొచ్చాను. ఇక్కడ వేటలను కోస్తారంట ఫ్రెండ్స్. వేటలను కోసే ఇది స్థలం అన్నమాట. అవి చూడండి, చాలా అంటే రోజుకి లేదంటే ఒక 1000 మంది పైనే మొక్కులు తీర్చుకునే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మరి ఇప్పటి వరకు నాకున్న బాధలన్నీ తొలగిపోవాలి. నాకు హెల్త్ పరంగా చాలా బాగాలేదు. దానివల్ల నేను ఎవరికి చెప్పుకోలేను, చెప్పినా నమ్మే పదం లేదు. అందుకే నేను ఇక్కడ వరకు వచ్చి మీ అందరికీ చూపిస్తున్నాను. ఎందుకంటే నా బాధ పోవాలని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక షేర్ చేసుకోవాలన్న ఆనందం కూడా కలిగింది. నేను లోపలికి తీసుకెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్,
చాలా జనాలు, అసలు ఎక్కడ చూసినా చెట్ల కింద, కొట్లు, షాపుల ముందు అందరూ తిరిగిన వాళ్ళే కానీ తిరిగిన వాళ్ళు అస్సలు లేరు. చూడండి, షాపుల్లో ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే మనం ఏమన్నా వస్తువులు తెచ్చుకోలేనప్పుడు, అంటే మనం వండుకుండే గంజులు, కట్టెలు తెచ్చుకోపోయినా ఇక్కడ కట్టెల ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి వంట సామాన్లు, గంజులు అన్నీ కూడా అవైలబుల్గా ఇక్కడ పెట్టారనమాట. ఎవరైనా రావచ్చు, అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. వచ్చి మీరు ఈ ఊరిలో అల్లాదేవుని మొక్కుకొని చక్కగా యంత్రాలు కట్టించుకునే వాళ్ళు కట్టించుకుని, ఇక చూడండి మనకి దొరకని వస్తువు అంటే ఏది లేదు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. సిలిండర్ వరకు అన్నీ, ప్రతి వస్తువు దొరికిద్ది. ఇక్కడ కిరాణా షాపులు కూడా ఉన్నాయి, ప్రతిది దొరికిద్ది. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యంత్రాలు కూడా కడతారంట. చాలా మంచి జరిగిద్ది అన్నారు కదా. ఈ యంత్రాలు కట్టేది ఇదే. బాబా గారు లోపల కడుతున్నారు, చాలామంది ఉన్నారు. ఇదేనండి, మంచిగానే అనిపిస్తుందండి ఇక్కడ. చూడండి, నేనైతే వచ్చాను కట్టించుకోవడానికని. కట్టించుకోవాలి, మంచిది. ఎందుకంటే ఇక్కడ అంతా షాపులు ఉన్నాయి కదా. చూడండి, ఇక మా అబ్బాయికి బొమ్మలు కావాలంట. ఏ బొమ్మలు కావాలి నీకు చెప్పు? ఆయన ఆడపిల్ల బొమ్మలు కావాలంట. అవునా? షాప్లో అన్నీ తిరుగుతాయండి. తీసుకుందాము వీడియో అయిన తర్వాత. ప్రతి వస్తువు లేదంటూ ఏమీ లేదు. దేవుడు బొమ్మలు మనకి హిందూ ముస్లిమ్స్ అని ఏం లేదండి. ప్రతిది కూడా చాలా అవైలబుల్గా దొరుకుతుంది. గాజులు, బ్యాగులు, దండలు అన్నీ ఉన్నాయి. ప్రతిది కూడా ఉన్నాయి, చాలా బాగుంది. చూడండి, లోపలికి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఇది అసలైందండి. నేను ఆ గుడి దగ్గర ముందుకు వచ్చి చూపిస్తాను. ఇక చూడండి, షాపులు అయితే చాలా ఉన్నాయండి. షాపులు ఏది దొరకదు అనుకోవడానికి ఏం లేదు, అన్నీ దొరుకుతాయి. ఇదేనండి టెంపుల్, దర్గా టెంపుల్ లోపలికి తీసుకెళ్తే టెంపుల్ ఇదేనండి. సాయిరా, మా అబ్బాయిని కూడా తీసుకొని వచ్చాను కాబట్టి ఇవన్నీ షేర్ చేయగలుగుతున్న ధైర్యం ఉంది. లేకపోతే నాకెక్కడ కళ్ళు తిరిగి పడతాయో అని అనుకునేదాన్ని. చూడండి, లోపల మసీదు దగ్గర మొక్కల, ఇక్కడ మొక్కుకొని మనం తాయతులు కట్టించుకుంటే అన్నీ జరుగుతాయి అంట. చాలా మంది ఉన్నారు. దర్గా గర్భం అన్నమాట ఇది. ఇదండి, ఒక లైన్ అంటూ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అది టోకెన్ తీసుకోవాలి. ధూపాలు వేస్తున్నారు. చూడండి, మీరు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు, నా ఫాలోవర్స్, నా అభిమానులు అయి ఉంటే ఎవరైనా ఇది తెలిసి ఏరియా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను చెప్పింది ఎన్నది వరకే చెప్పాను. అలాగే ఇప్పుడు చూసింది కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతవరకు నిజం అన్నది కామెంట్లో తెలియజేయండి, చూపిస్తాను. అయినా నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని నాకు పట్టింపు లేదు ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అనుకోకండి. ముస్లిం అయినా, హిందూ అయినా, యేసుప్రభు అయినా, ఇంకే దేవుడైనా మనకు ఒకటే అండి. మనకు జన్మే ఎత్తిన తర్వాత ఏ దేవుడైనా మనకిచ్చిన దేవుడే. అది మనం ఈ జన్మలోనే చూడగలుగుతాం. ఈ దేవుళ్ళు వచ్చే జన్మలో ఏ రూపంలో పుడతామో కూడా మనకు తెలియదు. నాకు అందరూ సమానమే, అందరూ నా దేవుళ్ళే. నేను అట్లాగే అనుకుంటాను. మీరేమనుకుంటారో తెలియదు, కానీ నేనైతే ప్రతి విషయంలోనూ కూడా ప్రతి దేవుడు నా దేవుడు, నన్ను పుట్టించాడు, నాకు జన్మనిచ్చాడు అన్న ఆనందంతోనే ఆలోచిస్తాను. కానీ
ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని ఎప్పుడు కూడా నేను ఎంచిపరచను. మీరేమనుకుంటున్నారో నా అభిప్రాయాన్ని నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే అది కూడా మీరు చెప్పచ్చు, తప్పులేదండి. ఎందుకంటే నాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దానికి కూడా నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంతవరకే నేను మాట్లాడగలిగాను. నేను చదువుకోలేదు, ఏదైనా మాట్లాడిన పదం చూడండి. మసీద్ అండి, సమాధి అండి, మసీదు ముందు సమాధి, అల్లా సమాధి అనుకుంటా. అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ వాటర్ జల్లుకుంటున్నారు. సమాధి దగ్గరికి రావాలంటే మొత్తం వాటర్ జల్లుకొని నెత్తి మీద కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారండి. అల్లా సమాధి అండి. ఈ చెట్ల కింద బాగా ఇక్కడ ముడుపులు కడుతున్నారండి. ఇక్కడ బాగా జరిగేది రంజాన్ పండుగ బాగా జరిగిద్దంటండి. చూడండి ఇక్కడ చాలా అంటే చాలా మంది వస్తున్నారండి. ఒకే ఇక్కడ ఇంతమందిని చూడడం అంటే ఆనందమే. చూడండి ఎంతమంది వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని వేటలను కోస్తున్నారు. ఫంక్షన్ కింద చేసుకుంటున్నారండి. అల్లా దేవుడికి మొక్కుకొని చాలా అంటే నిజంగా అద్భుతంగానే అనిపించింది నాకు ఇది. ఎందుకంటే ఇంతమంది వస్తారా ఒక దర్గా దగ్గరికి అని కూడా ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు చూసినాక బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు కూడా. ఆ దేవుడు నన్ను ఈ కొంచెం సమయంలో నాకు ఈ నీరసాన్ని తగ్గించి నాకు నేనున్నానని నిరూపిస్తాడని ఆ దేవుడు మీ భారం వదిలేసి నేను నమ్ముకొని వచ్చాను. అందరి దేవుళ్ళు నా దేవుళ్ళే అనుకున్నాను. కానీ మనం ఏ దేవుడు మొక్కినా కానీ ఒక దర్గాకి వెళ్ళామంటే ఒక తాయెత్తు కట్టించుకుంటాము, ఒక యంత్రం కట్టించుకుంటాము, ఈ ఊదు పెట్టించుకుంటాము. అది ప్రతి దగ్గర లోకల్లో ఉన్నదేనండి. మన మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే అలాగే నమ్మి వచ్చాను. ఇక్కడైతే చాలా బాగుంది నాకు నిజంగా. ఇదండి ఇక్కడ దర్గా.